హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం క్వీన్ ఆఫ్ ద రింగ్ అనే కొరియన్ డ్రామాలో పార్ట్ 2 అంటే ఫైనల్ పార్ట్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఏమవుతుంది అంటే మోనాన్హీతో పాటు సేగున్ సెల్ఫీ దిగుతాడు. ఇంకా అదే టైంలో ఇంకా మోనాన్హీ ఏమో ఫోటో ఎలా వచ్చింది అని చెప్పేసి షాక్ అవుతుంది కదా. ఇంకా అప్పుడే సేగున్ ఏం చెప్తాడు అంటే నీ ఫేస్ 2 టైమ్స్ లావుగా కనిపిస్తుంది నాకు, చూడు అని చెప్పేసి, అయినా నువ్వు చాలా ప్రిట్టిగా ఉన్నావు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అలా అనేటప్పటికి కరెక్ట్ గా మోనాన్హీ వాళ్ళ మదర్ కూడా నువ్వు ప్రిట్టిగానే కనిపిస్తావు, ఏం పర్వాలేదు అని చెప్పేసి రిప్లై ఇస్తారనమాట. ఇంకా అది చూసిన తర్వాత రిలీఫ్ అవుతుందన్నమాట మోనాన్హి. ఇదే టైంలో సేగున్ ఏం చేస్తాడు అంటే మోనాన్హి అలాగే తను దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తాడు. ఇంకా ఆ ఫోటోని అందరూ కూడా చూస్తారనమాట. అందరూ చూసి షాక్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకా తర్వాత రోజు మోనాన్హి అలాగే సేగున్ ఇద్దరు కూడా ఒకరి చేయి ఒకరు పట్టుకుని ఇద్దరు బయటకు వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అలా నడుస్తూ ఉంటారు. ఇంకా అలాగా కాలేజ్ అంతా కూడా 2 రౌండ్స్ వేస్తారు. ఇంకా థర్డ్ రౌండ్ కూడా వేద్దాము అని చెప్పేసి ఇంకా మోనాన్హి అడుగుతూ ఉంటుంది. అప్పుడు సేగున్ అంటాడు, లేదు నేను నిన్ను వేరే చోటకి తీసుకెళ్తాను అని చెప్పేసి ఒక షాపింగ్ మాల్ కి తీసుకెళ్తాడు. ఇంకా అక్కడ ఒక డ్రెస్ ని చూపించి, ఈ డ్రెస్ మా మదర్ కి అయితే బాగుంటుంది, నేను మా మదర్ ని కలిసి చాలా రోజులైంది తెలుసా అని చెప్పేసి వాళ్ళ మదర్ గురించి చెప్తూ ఏడుస్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడు మోనాన్హి ఏమంటుంది అంటే నేనే మీ మదర్ని అనుకో అని చెప్పేసి ఇంకా తనని పట్టుకుని కన్సోల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు మోనాన్హి ఏం చెప్తుంది అంటే నీకు ఎప్పుడన్నా సరే ఏడవాలనిపిస్తే నా దగ్గరికి రా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు సేగున్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే మీజు ఏమో మోనాన్హిని ఇన్సల్ట్ చేసింది కదా. సో ఆ విషయం మోనాన్హి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ కి తెలుస్తుంది అనమాట. మీజు, తేహున్ అలాగే మోనాన్హి వీళ్ళు ముగ్గురు కూడా చైల్డ్హుడ్ బెస్టీస్. అందుకని చెప్పేసి తేహున్ ఏమంటాడు అంటే నువ్వు వెళ్ళి మోనాన్హిని సారీ అడుగు, తను చాలా ఫీల్ అయి ఉంటుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మీజు కూడా సరే నువ్వు చెప్తున్నావు కాబట్టి నేను వెళ్ళి సారీ అడుగుతాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత తేహున్ అలాగే మోనాన్హి ఇద్దరు కూడా షేగున్ వాళ్ళ క్లాస్ లో జాయిన్ అవుతారనమాట. అంటే ఫ్యాషన్ డిజైనింగ్ క్లాస్ లో జాయిన్ అవుతారు. ఇంకా అప్పుడు నాన్హి వేసిన డిజైన్స్ అయితే అందరూ కూడా వావ్ బాగున్నాయి అని చెప్పేసి అంటూ తర్వాత తేహున్ ఇంకా సేగున్ మోనాన్హి అలాగే ఫ్యాషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి డిన్నర్ కి వెళ్తారు. ఇంకా అక్కడేమవుతుంది అంటే అందరూ కూడా నాన్హి నువ్వు టీ బ్యాగ్ డ్రింక్ బాగా చేస్తావు కదా, చెయ్యి అని చెప్పి అడుగుతూ ఉంటారు. అప్పుడు సేగున్ అంటాడు అదేంటి మీరు నాన్హిని అడుగుతున్నారు, టీ బ్యాగ్ డ్రింక్ మీజు కదా బాగా చేసేది అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. అంటే మోనాన్హి అంటే మీజునే కదా సేగున్ దృష్టిలో, అందుకని చెప్పి తను అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు అందరూ కూడా కాదు మీజుకి అసలు అలాంటి ఏం రావు, ఓన్లీ నాన్హీకే తెలుసు అని చెప్పి అంటూ ఉంటే వాళ్ళందరినీ కూడా మూడ్ చేంజ్ చేయడం కోసం నాన్హి ఏం చేస్తుంది అంటే పాట పాడుతూ ఉంటుందన్నమాట. ఇంకా అందరూ ఏమో ఈ పిల్లేంటి ఇలా పాడుతుంది అని చెప్పి చూస్తూ ఉంటారు. కానీ సేగున్ మాత్రం తను చాలా క్యూట్ గా పాడుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా తర్వాత రోజు మోనాన్హి అలాగే సేగున్ ఇద్దరు కూడా బయటకు వెళ్తారనమాట. ఇంకా అప్పుడు నాన్హి అడుగుతుంది సేగున్ నేను ఎలా కనిపిస్తున్నాను నీకు, ప్రిట్టిగా ఉన్నానా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు సేగున్ అంటాడు మిర్రర్ దగ్గరికి తీసుకెళ్ళి చూడు నువ్వెంత ప్రిట్టిగా ఉన్నావో నీకు తెలియట్లేదా అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు నాన్హి అంటుంది తనకి ప్రిట్టిగా కనిపించినట్టు నాకు కూడా కనిపిస్తే బాగుండు అని చెప్పేసి ఇంకా తనకి వెంటనే ఒక ఐడియా వస్తుందన్నమాట. ఇంకా తన్ని ఒక రూమ్ కి తీసుకువెళ్ళిపోయి నువ్వు నా డ్రాయింగ్ గీయి, నేను ఎలా కనిపిస్తున్నానో అలాగే ఉండాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు సేగున్ కూడా తన డ్రాయింగ్ వేస్తాడనమాట. ఇంకా డ్రాయింగ్ చూసిన వెంటనే మోనాన్హి ఏమో షాక్ అయిపోతుంది. ఏంటి తిన మీజు కదా అని చెప్పేసి వెంటనే తనేమో ఇంకా అప్పుడు గుర్తు తెచ్చుకుంటుంది అనమాట. 6 months బ్యాక్ అవును నేను అలాగే మీజు కూడా కలిసి ఒక పార్క్ కి వెళ్ళాం కదా, అప్పుడే తన దగ్గర రెడ్ బుక్ ఉంది అని చెప్పేసి అవన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా వెంటనే మోనాన్హి వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా సేగున్ కూడా మోనాన్హి వెనకాలే వెళ్తాడు. అప్పుడే మోనాన్హి వేరే చోట దాక్కుని మళ్ళీ ఆ ఇమేజ్ దగ్గరికి వచ్చేస్తుంది. ఇమేజ్ దగ్గరికి వచ్చేసి ఏంటిది ఇలాగా, నీకు ఎప్పుడు కూడా అందరూ నిన్ను ఇష్టపడుతూ ఉంటారు కానీ నన్ను మాత్రం ఎవరు ఇష్టపడరు, ఇదే ఫస్ట్ టైం నన్ను ఒకళ్ళు ఇష్టపడుతున్నారు కానీ ఇప్పుడు కూడా ఇది నువ్వే అయ్యావా అని చెప్పేసి ఇంకా మీజు ఫోటో చూసి తనేమో ఏడుస్తూ ఇంకా తనకి ఏం చేయాలా డల్ గా వెళ్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు తనేమో కాలేజ్ కి వెళ్తుంది. అయితే అప్పుడే తనకి మీజు ఫోన్ చేస్తుంది అనమాట. మీజు ఫోన్ చేసి నేను నీతో మాట్లాడాలి మోనాన్హి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు నాన్హి అంటుంది ఏం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడు మీజు అంటుంది నేను నీకు సారీ చెప్పాలి అందుకే మీ కాలేజ్కి వచ్చాను, నేను
ఫ్రంట్ డోర్ దగ్గరే ఉన్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అలా చెప్పిన వెంటనే మోనాన్హి ఏం చేస్తుందంటే ఫోన్ కట్ చేసేసి పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట ఫ్రంట్ డోర్‌కి. ఇంకా అదే టైంలో ఫ్రంట్ డోర్‌కే సేగున్ కూడా వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే మోనాన్హి అది చూస్తుందనమాట. అది చూసి ఇంకా ఫైర్ ఎక్స్‌టింగ్విషర్ ఉంటుంది కదా! సో, దాన్ని స్ప్రే చేసేస్తుంది. ఇంక అప్పుడు సేగున్ అంటాడు, "ఏమైంది నాన్హి ఎందుకిలా చేస్తున్నావు?" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు నాన్హి ఏమంటుందంటే, "నేను నీతో మాట్లాడాలి కొంచెం. పద మనం వేరే చోటుకి వెళ్దాం" అని చెప్పేసి తన్ని ఫోర్స్‌గా లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక తర్వాత రోజు ఏం జరుగుతుంది అంటే, ఒక సండే రోజున నాన్హి అలాగే తేహున్ ఇద్దరు కూడా ఒక ఫోటో షూట్‌కి అసిస్టెంట్ కోసం వెళ్తారనమాట. ఇంక అక్కడ వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. అప్పుడే సేగున్ కూడా నేను వస్తాను అనేటప్పటికి ఇంక సేగున్‌ని కూడా తీసుకెళ్తారనమాట. ఇంకప్పుడు తేహున్ అడుగుతూ ఉంటాడు, "సేగున్‌ని ఎందుకు తీసుకొచ్చావు?" అని చెప్పేసి. నాన్హి అంటుంది, "తను అక్కడ కూర్చున్నాడు కదా! మనకేమి ఇబ్బంది పెట్టట్లేదు కదా! ఉండని" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ వాళ్ళకి వర్క్ అంతా అయిపోయిన తర్వాత సేగన్ అలాగే మోనాన్హి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అప్పుడే మోనాన్హి అడుగుదాం అనుకుంటూ ఉంటుంది. ఒకవేళ నేను ప్రిట్టిగా లేకపోయినా సరే నువ్వు నన్ను ఇష్టపడతావా లేదా అని చెప్పేసి. ఇంక అందుకని చెప్పేసి సేగున్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి నేనంటే నీకెందుకు ఇష్టం అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు సేగున్ అంటాడు, "అదేం ప్రశ్న నువ్వెంత ప్రిట్టిగా ఉన్నావు కాబట్టే నాకిష్టం" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు నాన్హి అంటుంది, "నేను ఒకవేళ ప్రిట్టిగా లేకపోతే నువ్వు నన్ను ఇంకా ఇష్టపడతావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు సేగున్ అంటాడు, "అసలు నువ్వు ప్రిట్టిగా లేకుండా ఎందుకుంటావు? ఇంత ప్రిట్టిగా ఉన్నావు కదా నువ్వు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. అదే టైంలో వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే కాలు స్లిప్ అయ్యి పడిపోతారనమాట వాటర్ పూల్‌లోకి. ఇంకా అప్పుడే నాన్‌హి రింగ్ కూడా జారిపోతుంది. వాటర్‌లోకి జారిపోతుంది. ఇంకా అదే టైంలో సేగునేమో రియల్ నాన్‌హి ఫేస్‌ని చూసేస్తాడనమాట. ఇంకా అప్పుడు నాన్‌హి ఏం చేస్తుంది అంటే వెంటనే పారిపోయి వేరే చోటకి వెళ్లి దాక్కుంటుంది. ఇదే టైంలో సేగున్ ఏం చేస్తాడు అంటే తేహున్ దగ్గరికి వెళ్లి నాన్‌హిని చూసావా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు తేహున్ అంటాడు, "అదేంటి నాన్‌హి నీతోనే ఉంది కదా!" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు సేగున్ అంటాడు, "లేదు నాన్‌హి ఎక్కడికో వెళ్ళింది" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు తేహున్ అంటాడు, "సరే నువ్వు ఫస్ట్ వెళ్లి డ్రై చేసుకో. నేను నాన్‌హిని వెతికి నేను నీ దగ్గరికి తీసుకొస్తాను" అని చెప్పేసి లోపలికి వెళ్తాడు. ఇంకప్పుడు తేహున్‌ని చూసిన వెంటనే మోనాన్‌హి బయటకొస్తుందనమాట. బయటకొచ్చేసి, "ఎలాగన్నా సరే సేగున్‌ని పంపించెయ్యి. నన్నిలా సేగున్ చూడకూడదు. ప్లీజ్ నేను తర్వాత నీకంతా చెప్తాను. ప్లీజ్, ప్లీజ్" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక సరే అని చెప్పేసి తేహున్ ఏం చేస్తాడు అంటే, "నాన్‌హికి ఒంట్లో బాగోలేదని చెప్పి వెళ్ళిపోయింది. రేపు కలుస్తదంట నిన్ను. నువ్వు వెళ్ళిపో" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు సేగున్ కూడా బయటకి వెళ్ళిపోతాడు. ఇంక తర్వాత తేహునేమో నాన్‌హి దగ్గరికి వస్తాడు. ఇంకప్పుడు నాన్‌హి జరిగిందంతా చెప్తుందనమాట. "ఆ రింగ్ వల్లే నేను అందంగా కనిపిస్తాను" అని చెప్పేసి. ఫస్ట్ తేహునేమో నమ్మడు. కానీ నాన్హి అంటుంది, "మరి లేకపోతే సేగున్ నన్నెలా ఇష్టపడుతున్నాడనుకున్నావు? సేగున్ పెద్ద పెద్ద మోడల్స్‌నే ఇష్టపడలేదు కదా!" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు తేహున్ని "నువ్వెలాగన్నా సరే నాకు ఆ రింగ్‌ని తీసుకురావాలి" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. అందుకని చెప్పేసి తేహునేమో స్విమ్మింగ్ పూల్‌లో దూకి మొత్తం రింగ్‌నంతా వెతుకుతూ ఉంటాడు. ఇదే టైంలో ఏం జరుగుతుంది అంటే మోనాన్హి మార్నింగ్ ఫోన్ కట్ చేసింది. మళ్ళీ తన్ని కలవడానికి రాలేదు అని చెప్పేసి మీజు మోనాన్హి ఎక్కడుందో కనుక్కొని మోనాన్హిని కలవడానికి వస్తూ ఉంటుందన్నమాట. కార్‌లో లోపలికి వెళ్తూ ఉంటుంది. అంటే ఎప్పుడైతే సేగున్ బయటకొస్తాడో అప్పుడే మీజు లోపలికి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంక అప్పుడు సేగున్ షాక్ అయిపోయి అదేంటి నాన్హికి ఒంట్లో బాగోలేదంది కదా! మళ్ళీ లోపలికి వెళ్తుందేంటి అని చెప్పేసి వెంటనే లోపలికొస్తాడన్నమాట. వచ్చేసి "నాన్హి ఇక్కడ ఏం చేస్తున్నావు నువ్వు? నీకు ఒంట్లో బాగోలేదని వెళ్ళిపోయావు కదా! మళ్ళీ ఎందుకొచ్చావు?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మీజుకేమో ఏమీ అర్థం కాదు. "అదేంటి నువ్విలా మాట్లాడుతున్నావు" అని చెప్పేసి "నేను నీకోసం ఎన్ని సార్లు ట్రై చేస్తున్నాను ఫోను" అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇదే టైంలో అక్కడికి మోనాన్హి వస్తుందనమాట. మోనాన్హి వచ్చేసి ఇంకా అప్పుడు మీజుని చూసి షాక్ అవుతుంది. ఇదే టైంలో సేగున్ అంటాడు, "మీజు నువ్విక్కడేం చేస్తున్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక మీజుకేమో అర్థం కాదనమాట. తన్నేమో మోనాన్హి అని పిలుస్తున్నాడు. నాన్హినేమో మీజు అని పిలుస్తున్నాడు సేగున్ ఏంటి అని చెప్పేసి. ఇంకా అదే టైంలో మోనాన్హి ఏం చేస్తుంది అంటే లైట్ ఆఫ్ చేసేసి ఇంకా మీజుని బయటకి తీసుకెళ్ళిపోతుంది. తీసుకెళ్ళి జరిగిందంతా చెప్తుందనమాట. "రింగ్ వల్లే నువ్వలా కనిపిస్తున్నావు. నువ్వు నా కోసం కొంచెం హెల్ప్ చెయ్యి. నాకెప్పుడు హెల్ప్ చేస్తానన్నావు కదా! సో, నువ్వే నాన్‌హిలాగా అంటే కవర్ చెయ్యి" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా దానికి ఇంకా మీజు కూడా ఒప్పుకుంటుందనమాట. మీజు కూడా ఒప్పుకొని వెంటనే సేగున్ దగ్గరికి వెళ్లి, "హాయ్! ఐ యామ్ మోనాన్‌హి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు సేగున్ అంటాడు, "నాకు తెలుసు నువ్వు నాన్‌హివని మళ్ళీ చెప్తావేంటి" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు అంటే మీజు అంటుంది, "సరే మనం డిన్నర్‌కి వెళ్దాం పదా" అని చెప్పేసి తను తీసుకువెళ్తూ ఉంటుంది. ఇంక ఇదే టైంలో అంటే తేహునేమో ఇంకా మోనాన్హి దగ్గరికి వస్తాడనమాట. వచ్చేసి ఏం చెప్తాడు అంటే, "ఆ రింగ్ డ్రైన్‌లోకి వెళ్ళిపోయింది. సో, నేను ఓనర్‌ని కనుక్కున్నానులే. ఆ రింగ్ కనపడిన వెంటనే నాకు తీసుకొచ్చి ఇస్తారంట" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు నాన్హి ఏమో చాలా థాంక్స్ అని చెప్పేసి ఇంక తేహుని హగ్ చేసుకుంటుంది.
ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే సేగన్ అలాగే మీజు ఇద్దరు కూడా డేట్‌కి వెళ్తారనమాట. ఇంక వాళ్ళిద్దరూ చేతిలో చేయి పట్టుకుని అలా నడుస్తూ ఉంటారు. ఇంక టైం ఏమో 6 అయిపోతుంది. ఎప్పుడు మోనాన్‌హి 6 అయితే ఇంటికి వెళ్ళిపోతుంది కదా! ఇంకా అందుకని చెప్పేసి ఇంక సేగున్ ఏం చేస్తాడు అంటే ఈ మీజుని కూడా 6కి అంటే బస్ స్టాండ్‌కి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకప్పుడు మీజు అంటుంది, "ఏం చేస్తున్నావు? బస్ స్టాండ్‌కి ఎందుకు తీసుకొస్తున్నావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు సేగన్ అంటాడు, "నువ్వెప్పుడు 6కి వెళ్ళిపోతావు కదా!" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు మీజు అంటుంది, "అసలు నాన్హి అంటే ఎంత బోరింగ్‌గా ఉంది. నేను వెళ్ళను. ఈరోజు నాకు ఫ్రీ టైమ్ ఉంది" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకప్పుడు సేగున్ అంటాడు, "సరే అయితే మనం చక్కగా హాన్ రివర్ దగ్గర సైకిల్ తొక్కుంటూ వెళ్దామా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు మీజు అంటుంది, "లేదు నేను హై హీల్స్ వేసుకున్నాను. ఇప్పుడు సైకిల్ తొక్కలేను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు సేగున్ అంటాడు, "పోనీ మనం వేరే చోటకి వెళ్లి ఏమైనా తిందామా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు మీజు ఏమంటుందంటే, "లేదు నేను డైటింగ్‌లో ఉన్నాను. నేను అయన్నీ తినలేను" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు సేగున్ అంటాడు, "మరి మనం ఏం చేద్దాము?" అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మీజు అంటుంది, "కొత్తగా బార్ తెరిచారంట అక్కడికి వెళ్దామా?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అలా అనంగానే సేగున్ ఏమో షాక్ అవుతాడనమాట. "నువ్వు రోజు కంటే చాలా వియర్డ్‌గా ఉన్నావేంటి? రోజు ఇలా బిహేవ్ చేయవు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా సేగున్ అలా అనంగానే మీజు అంటుంది, "ఏం వియర్డ్‌గా ఉన్నాను?" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు సేగున్ అంటాడు, "నువ్వు వియర్డ్‌గా ఉన్నా సరే చాలా క్యూట్‌గా ఉన్నావులే" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక తర్వాత వాన పడుతూ ఉంటే అప్పుడే మీజుని పట్టుకుని తను ఒక అంబ్రెల్లాని హోల్డ్ చేసి వీళ్ళిద్దరూ కూడా నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇదే టైంలో మోనాన్‌హి ఏమో తనకి చాలా కోపమొస్తూ ఉంటుందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఒక షూటింగ్ కాంపిటీషన్‌లో పాల్గొని ఒక పెద్ద టెడ్డీ బేర్‌ని గెలుచుకొని ఆ టెడ్డీ బేర్‌ని పట్టుకొని ఇంకా డల్‌గా వెళ్తూ ఉంటుందనమాట. ఇంక తనేమో ఇంకా తనకి సేగున్ చెప్పాడు కదా! "నువ్వు ఎప్పుడు ఇంటికి వెళ్ళాలన్నా నేను నిన్ను తీసుకెళ్తాను" అని చెప్పేసి అవన్నీ తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇంక తర్వాత రోజు అంటే ఆ పూల్ ఓనర్ తీసుకొని అంటే రింగ్‌ని తీసుకొని తేహున్‌కి ఇస్తాడనమాట. ఇంక తేహునేమో ఇది నిజంగానే పనిచేస్తుందా లేదా అని చెప్పేసి ఏం చేస్తాడు అంటే తన ఫ్రెండ్‌కి ఆ రింగ్ పెట్టి చూస్తాడు. ఇంక అప్పుడు తనకి ఒక అమ్మాయిలాగా కనిపిస్తాడనమాట వాళ్ళ ఫ్రెండ్. ఇంకప్పుడు తేహున్ అనుకుంటాడు, "ఓహో! నా డ్రీమ్ గర్ల్ తినేనా? ఇప్పుడు నాకు అర్థమవుతుంది నా డ్రీమ్ గర్ల్ ఎవరో" అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంక తర్వాత ఏం చేస్తాడు అంటే మోనాన్‌హి దగ్గరికి వెళ్లి, "ఇదిగో రింగ్ నాకు దొరికింది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు మోనాన్‌హి ఏమంటుంది అంటే, "సరే చాలా థాంక్స్" అని చెప్పేసి వెంటనే పరిగెత్తుకుంటూ ఇంటికెళ్ళిపోయి వాళ్ళ మదర్‌కి రింగ్ ఇస్తుందనమాట. వాళ్ళ డ్యాడీ అప్పుడే అంటే ట్రిప్‌కి వెళ్లారు కదా! ట్రిప్ నుండి వస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళ మదర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా తర్వాత రోజు పొద్దున్నే మోనాన్‌హి ఏమో అంటే తేహున్ దగ్గరికి వెళ్లి, "తేహున్ లాస్ట్ టైమ్ నేను మళ్ళీ సేగన్ ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే నేనింకా తనకి బాయ్ చెప్పలేదు కదా! ఇంకా బాయ్ చెప్పేసిన వెంటనే ఇంక నేను తన దగ్గరికి అస్సలు వెళ్ళను" అని చెప్పేసి ఇంకా అలా ఒప్పిస్తుందనమాట. ఎందుకు అంటే తేహున్ని అంటే సేగున్ని పంపించేయడానికి తనేం చెప్తుంది అంటే, "నేనింకెప్పుడు కూడా సేగున్‌తో ఉండను. సేగున్‌కి బ్రేకప్ చెప్పేస్తాను. సో, నువ్వు నా కోసం అని చెప్పేసి రింగ్‌ని వెతుకు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్లి మళ్ళీ తేహున్ని ఇలా అడుగుతూ ఉంటుంది. "నేను లాస్ట్ టైమే వెళ్తున్నాను. ఇంకెప్పుడు వెళ్ళను సేగున్ దగ్గరికి" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక తేహున్ కూడా సరే అంటాడు. ఇంకా అప్పుడు నాన్హి ఏం చేస్తుందంటే రింగ్ పెట్టుకొని మళ్ళీ సేగున్ దగ్గరికి వెళ్తుంది. ఇంకప్పుడు సేగున్ అంటాడు, "మనం హాన్ రివర్ దగ్గర సైక్లింగ్ చేద్దాం పదా" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు మోనాన్హి అంటుంది, "సరే" అని చెప్పేసి వీళ్ళు సైక్లింగ్ చేసి తర్వాత డ్రింక్ తాగుతూ ఉంటారనమాట. ఇంకప్పుడే నాన్హి అంటుంది, "నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. ఎందుకు అంటే నువ్వు అంటే నీకేది నచ్చితే అదే చెయ్యి" అని చెప్పేసి చాలా మంచి మాటలన్నీ చెప్తూ ఉంటుంది. ఇంకప్పుడు సేగున్ అంటాడు, "ఏంటి నువ్వేమన్నా మిలిటరీలో జాయిన్ అవ్వడానికి ఎళ్తున్నావా ఏంటి? నాకు అన్ని మంచి మాటలు చెప్తున్నావు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక నాని అంటుంది, "లేదులే నేను నీకొక గిఫ్ట్ ఇస్తాను పదా" అని చెప్పేసి సేగన్ వాళ్ళ మదర్‌కి గిఫ్ట్ ఇద్దాం అనుకున్నాడు కదా! సో, ఆ డ్రెస్ నీకు కొని ఇస్తుందనమాట. ఇంక ఇదే టైంలో ఏం జరుగుతుందంటే అదే షాపింగ్ మాల్‌లో మీజు కూడా ఉంటుంది. మీజుకి కూడా అదే డ్రెస్ నచ్చుతుందనమాట. ఇంక తను కూడా ఆ డ్రెస్‌ని చేంజ్ చేసుకోవడానికి వెళ్తుంది. ఇదే టైంలో అక్కడున్న సేల్స్ మ్యాన్ వచ్చేసి ఏం చెప్తారంటే, "మీరు కూడా ఈ డ్రెస్‌ని ట్రై చేయండి" అని చెప్పేసి ఇంక నాన్‌హికి చెప్తారు. ఇంక అప్పుడే సేగన్ అంటాడు, "నువ్వెళ్లి ట్రై చేసి రా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అదే టైంలో నాన్‌హి కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెళ్తుందనమాట. ఇంకా ఇద్దరు కూడా అంటే మోనాన్‌హి, మీజు ఇద్దరు కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని బయటకొస్తారు. ఇంకా అప్పుడు సేగునేమో వాళ్ళిద్దరిని చూసి, "ఏంటి ఇద్దరు మోనాన్‌హీలున్నారు" అని చెప్పేసి షాక్ అయిపోతూ చూస్తూ ఉంటాడనమాట. ఇంకప్పుడు మీజు అంటుంది, "మోనాన్‌హి నేను నీకు హెల్ప్ చేద్దాం అనుకున్నాను. నీలాగా యాక్ట్ చేద్దాం అనుకున్నాను సేగున్ దగ్గర. కానీ నువ్వు ఇంత మోసం చేస్తావా? మళ్ళీ నువ్వు ఆ రింగ్ పెట్టుకున్నావా?" అని చెప్పేసి ఆ రింగ్‌ని తీసేసి పడేస్తుందనమాట. ఇంక అప్పుడు మోనాన్‌హిని
అంటే మీజుని చూసిన వెంటనే ఇంకా సేగున్ షాక్ అయిపోతాడు. ఇంకా అప్పుడు మీజు ఏం చేస్తుంది అంటే, "ఈ రింగ్ వల్లే నేను నీకు నీ డ్రీమ్ గర్ల్ కింద కనిపిస్తున్నాను. ఒకసారి పెట్టు కావాలంటే" అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకా ఆ రింగ్ పెట్టిన వెంటనే తనకేమో తన డ్రీమ్ గర్ల్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు సేగున్‌కేమో చాలా కోపమొస్తుందనమాట. "ఏంటి నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నేను ప్రేమించింది నిన్నా? లేకపోతే తననా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంక అప్పుడు మోనాన్హి ఏమంటుంది అంటే, "నువ్వు మీజునే ప్రేమించావు నన్ను కాదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు సేగున్‌కేమో చాలా కోపమొచ్చేసి, ఇంకా కోపంగా అరిచేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక తను వెళ్ళిపోతూ అన్నీ ఆలోచించుకుంటూ ఉంటాడనమాట. తను అలాగే అంటే మోనాన్‌కి ఇద్దరు కలిసున్నవన్నీ ఆలోచించుకుని ఇదంతా కల అని చెప్పేసి ఇంక తనేమో చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంక అలా కొన్ని రోజులనేవి గడుస్తూ ఉంటాయి. మోనాన్‌హికి ఒక కొత్త పార్ట్ టైమ్ జాబ్ అనేది వస్తుందనమాట. ఏంటి అంటే తనొక బార్‌లో అంటే సోజు లాగా గెటప్ వేసుకొని సర్వ్ చేస్తూ ఉండాలి అందరికి. ఇంకా అదే బార్‌కి అలాగే సేగున్ ఇద్దరు కూడా వస్తారనమాట. ఇంకా వాళ్ళిద్దరిని చూసి మోనాన్హి ఏమో షాక్ అయిపోతుంది. అదే టైంలో సేగున్ అడుగుతాడు, "నువ్వు నాకు అంటే నా మోడల్ కింద ఉంటావా?" అని చెప్పేసి మీజున్ అడుగుతాడు. ఇంక అది విన్న వెంటనే మోనాన్హి ఏమో చాలా షాక్ అయిపోయి కొంచెం బాధపడుతూ ఉంటుందనమాట. ఇంక తర్వాత చాలా మంది అంటే ఫ్యాషన్ కాంపిటీషన్‌లో వాళ్ళు చాలా మంది ఫ్యాషన్ కాంపిటీషన్ కోసం అని చెప్పేసి అప్లై చేస్తారు. అందులో చాలా మంది సెలెక్ట్ అవుతారనమాట. అందులో నాన్హి కూడా ఉంటుంది. అలాగే సేగున్ కూడా ఉంటాడు. ఇంక అప్పుడు సేగన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంక తనేమో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడు తనకి నాన్హి కనిపిస్తుందనమాట. నాన్హి ఏమో వేరే అబ్బాయితో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. ఇంక అది చూసిన వెంటనే సేగున్ ఏమో ఏంటి ఫీలింగ్ నాకింత కోపమొస్తుందేంటి? అసలు నాన్హి ఎవరబ్బాయి అని చెప్పేసి దూరం నుండి చూస్తూ ఉంటాడనమాట. నాన్హి ఏమో వేరే అబ్బాయితో మాట్లాడుతూ ఉంటుంది. తర్వాత నాన్హి బయటకొచ్చిన తర్వాత సేగున్ నాన్హి దగ్గరికి వెళ్లి, "ఏంటి నువ్వు ఆ అబ్బాయితో కూడా రింగ్ పెట్టించుకున్నావా? నువ్వు అందంగా కనిపించడానికి. ఎవరా అబ్బాయి?" అని చెప్పేసి తన చేతులన్నీ చూస్తాడు. తన చేతికేమో రింగ్ ఉండదనమాట. ఇంక అప్పుడు ఏమంటాడు అంటే, "అసలు ఆ అబ్బాయి ఎవరు? ఎందుకలాగా నవ్వుతున్నావు ఆ అబ్బాయితో?" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు నాని అంటుంది, "నేనేమి రింగ్ పెట్టించుకోలేదు. అయినా సరే నీకెందుకు తన గురించి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. అప్పుడే సేగున్ ఏం చేస్తాడు అంటే, "నీ ఫోన్ ఇటివ్వు. నా నంబర్ నీ దాంట్లో ఉండకూడదు" అని చెప్పేసి తన ఫోన్ తీసుకొని సేగున్ నంబర్ డిలీట్ చేసేస్తాడు. అలాగే తన ఫోన్‌లోంచి కూడా మోనాన్హి నంబర్‌ని డిలీట్ చేసేసుకుంటాడనమాట. ఇంకా ఇప్పటి నుండి మనం అస్సలు చూడొద్దు ఎవరిని అని చెప్పేసి ఒకళ్ళనొకళ్ళు చూడొద్దు అని చెప్పి వెళ్ళిపోతాడనమాట. ఇంక తర్వాత తను కాలేజ్‌కి వెళ్ళిన తర్వాత మీజు నువ్వు నాకు మోడల్‌గా ఉండు అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. మీజు ఏమో నేను ఉండను అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇదే టైంలో మోనాన్హి ఏమో తేహున్‌ని అడుగుతూ ఉంటుందనమాట. నువ్వు నాకు మోడల్ కింద ఉండు అని చెప్పేసి. తేహున్ కూడా ఉండను అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం సేగున్ వినేస్తాడనమాట. వినేసి ఏంటి నాన్హి నువ్వు తేహున్‌ని అడుగుతున్నావా మోడల్ కింద అని చెప్పి నవ్వుతూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు తేహున్‌కేమో కోపమొచ్చేసి నేనుంటాను నాన్హి నీ మోడల్ కింద అని చెప్పి అంటూ ఉంటాడు. ఇదే టైంలో ఇక మీజు ఏం చేస్తుంది అంటే మోనాన్‌హిని ఎలాగన్నా ఓడించాలి అని చెప్పేసి సేగున్ నేను నీ మోడల్ కింద ఉంటాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా తర్వాత ఆ రోజు ఈవినింగ్ మోనాన్‌హి ఏమో ఇంకా తేహున్‌కి మెజర్‌మెంట్స్ అన్ని తీసుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడే సేగున్ వస్తాడు. సేగున్ వచ్చేసి ఇదేం చేస్తున్నారు మీ ఇద్దరు ఇక్కడ అని చెప్పి తను తిడుతూ ఉంటారనమాట. ఇంక అప్పుడు తేహున్ ఏం చేస్తాడు అంటే మధ్యలో వాళ్ళిద్దరికి మధ్యలో కొన్ని బట్టలనేవి పెట్టేసి ఇంకా అప్పుడు మెజర్‌మెంట్స్ అన్ని తీసుకుంటూ ఉంటారనమాట. ఇంకా అదే టైంలో సేగున్ కావాలని ఏం చేస్తాడు అంటే మీజు నువ్వు 171 మీటర్స్ ఉన్నావు. ఇది అసలైన హైట్ అంటే మొన్నటిదాకా నేను ఏదో తప్పుగా అనుకున్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అదే టైంలో తేహున్ అంటాడు, "ఇంక నాన్హి మనం వెళ్దాం పదా డిన్నర్ చేయడానికి" అని చెప్పేసి తను తీసుకెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇదే టైంలో ఇంకా సేగున్ ఏం చేస్తాడు అంటే మెజర్‌మెంట్స్ తీసుకుంటూ మీజుని కిస్ చేద్దాం అనుకుంటాడు. ఇంక కానీ తనేమో కిస్ చేయలేకపోతాడనమాట. ఇంక వెనక్కి వెళ్ళిపోతాడు. అప్పుడే తను అంటే మీజు వచ్చేసి సేగున్‌కి కిస్ చేస్తుంది. ఇంకా అలా డేస్ అనేవి గడుస్తూ ఉంటాయన్నమాట. ఇంకా సేగునేమో మీజు కోసం అని చెప్పేసి డ్రెస్‌ని డిజైన్ చేసేస్తాడు. ఇంకా ఆ డ్రెస్‌ని తనకి పెట్టి చూస్తూ ఉంటాడన్నమాట. అప్పుడే మీజు ఏమో నాకు చాలా భయంగా ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఎందుకు అంటే తనకి ఒక యాంగ్జైటీ డిజార్డర్ అనేది ఉంటుందన్నమాట. తను ఎక్కువ మందిని చూస్తే తనకి టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి చెప్తూ ఉంటుంది. కానీ సేగున్ మాత్రం అస్సలు పట్టించుకోడన్నమాట. తను ఏం మాట్లాడినా పట్టించుకోకుండా ఉంటాడు. అదే టైంలో తనకి ఒక మెసేజ్ వస్తుంది. ఇంకప్పుడు సేగున్ ఏమో ఫోన్‌లో ఆ మెసేజ్ చూసిన వెంటనే కింద పడేస్తాడన్నమాట. ఫోన్‌ని పడేసి ఇంక వెంటనే బార్‌కి వెళ్లి డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఇంకా అలా టైం అనేది గడుస్తూ ఉంటుంది. అప్పుడు మీజు అడుగుతుంది, "సేగున్ నువ్వు 2 అవర్స్ నుండి ఇలాగే డ్రింక్ చేస్తూ ఉన్నావు. ఎందుకిలా చేస్తున్నావో చెప్పు" అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు సేగున్ ఏమంటాడు అంటే, "మా మదర్ రావట్లేదు. మా మదర్ కోసమే నేను ఇలా ఫ్యాషన్ షోలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నాను" అని చెప్పేసి అలా బాధపడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు మీజు అంటుంది, "ఏంటి మీ మదర్ రావట్లేదని ఇలా డ్రింక్ చేస్తూ ఉన్నావా? నీకేమన్నా పిచ్చా? లేకపోతే నువ్వేమైనా చిన్న పిల్లోడివా మీ మదర్ రావట్లేదని ఏడవడానికి? అయినా సరే నాకిష్టం లేకపోయినా
నువ్వు చెప్పావు కాబట్టి నేను ఒప్పుకొని ఇక్కడి దాకా వచ్చాను. నువ్వు నాకు కొంచెం కూడా రెస్పెక్ట్ చూపించట్లేదు అని చెప్పేసి ఇంక మీజు వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ బార్ బయటనే ఎవరుంటారు అంటే మోనాన్హి ఉంటుందన్నమాట. మోనాన్హి ఏమో మీజుని పలకరిస్తూ ఉంటుంది. అప్పుడు మీజు అంటుంది తనకేమన్నా పిచ్చి పట్టిందేమో వాళ్ళ మదర్ రాలేదు అని చెప్పేసి 2 అవర్స్ నుండి డ్రింక్ చేస్తున్నాడు. నువ్వు వెళ్లి చూడు అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట మీజు నాన్హితో. సేగున్ గురించి చెప్తుంది. ఇంకా తర్వాత సేగున్ ఏమో బార్ నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా అప్పుడు సేగున్ ఏం చేస్తాడు అంటే నాన్హిని గుర్తెచ్చుకుంటాడనమాట. మీకెప్పుడన్నా ఏడవాలి అనిపిస్తే నాకు ఫోన్ చెయ్యి అని చెప్పేసి నాన్హి అంటుంది కదా! సో, అది గుర్తు తెచ్చుకొని వెంటనే నాన్హికి ఫోన్ చేద్దామని చూస్తాడు. కానీ నాన్హి నంబర్ తను డిలీట్ చేస్తాడు కదా! అందుకని బాధపడుతూ ఉంటాడు. కానీ అదే టైంకి నాన్హి అక్కడికి వెళ్లి తన్ని నవ్విస్తూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు సేగున్ పాయింట్ చేసేస్తాడనమాట. "నువ్వు నాన్హివి కదా!" అని చెప్పేసి. ఇంక తను వెళ్ళిపోతూ ఉంటే నాన్హి అంటుంది, "నీకు నా ఫేస్‌ని చూపించొద్దన్నావు. అందుకనే కదా ఇలా వేసుకొచ్చాను. సో, నీకు ఏమైనా బాధలుంటే నాకు చెప్పు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఇంకా సేగున్ ఏమంటాడు అంటే, "మా మదర్ రావట్లేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు నాన్హి ఏమో తనని కన్సోల్ చేస్తుంది. ఇంక అప్పుడు సేగున్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంక తర్వాత సేగున్ ఏం చెప్తాడు అంటే, "సరే రేపు కాంపిటీషన్ ఉంది కదా! ఆల్ ది బెస్ట్" అని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంక నాన్హి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. తర్వాత రోజు కాంపిటీషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఇక సేగున్‌కి అంటే సేగున్ పార్టిసిపెంటే స్టేజ్ మీద నడవాలనమాట. అంటే మీజు నడవాలి. ఇంకా మీజుకేమో అక్కడ అన్నీ చూసిన తర్వాత స్టేజ్‌లో లైట్‌లని అలాగే అన్నిటిని చూసిన తర్వాత తనకేమో టెన్షన్ పెరిగిపోయి కింద పడిపోతుంది కళ్ళు తిరిగి. ఇంకా అందరూ కూడా తనని తీసుకొని వెళ్తూ ఉంటారు. అప్పుడే తేహున్ అంటాడు తనకి యాంగ్జైటీ డిజార్డర్ ఉంది అని చెప్పేసి అందరికీ చెప్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే డాక్టర్ ఏమంటారు అంటే తిన గార్డియన్ ఎవరు? ఎవరొస్తారు తినతో పాటు అని అడిగేటప్పటికి సేగున్ అలాగే తేహున్ ఇద్దరు కూడా మేము అని చెప్పేసి గార్డియన్స్ అంటూ ఉంటారు. కానీ అప్పుడే మీజు అంటుంది ఇంకా తేహున్‌ని పట్టుకొని తేహున్ నువ్వే రా నాతో పాటు అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంకప్పుడు తేహున్ ఏమంటాడు అంటే నాన్హికి మోడల్ కింద సేగున్ నువ్వుండు. నేనేమో మీజుతో వెళ్తాను అని చెప్పేసి ఇంకా తేహున్ వెళ్ళిపోతాడు. ఇంక అప్పుడు నాన్హి ఏం చేస్తుంది అంటే తను డిజైన్ చేసిన డ్రెస్‌ని సేగున్‌కి ఇస్తుందనమాట. ఇంక సేగున్ ఏమో చాలా హ్యాండ్సమ్‌గా స్టేజ్ మీద నడుస్తూ ఉంటాడు. ఇంకా అందరూ కూడా చూసి వావ్! అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడే ఇంక వాళ్ళ టర్న్ అనేది అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ మరి సేగున్‌కి ఎవరు నడవలేదు కదా! సో, అందుకని చెప్పేసి నాన్హి ఏం చేస్తుంది అంటే మనం వేరే వాళ్ళని ఎవరినైనా వెతుకుదాం పద తొందరగా వెళ్లి అని చెప్పేసి సేగున్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. కానీ సేగున్ అంటాడు నాన్హి నువ్వే నా మోడల్ కింద ఉండు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు నాన్హి అంటుంది నేనెలా ఉంటాను నేనుండను అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు సేగున్ ఏమంటాడు అంటే లేదు నువ్వే ఉండాలి. ఎందుకంటే నేను ఆ డ్రెస్‌ని డిజైన్ చేస్తున్నప్పుడు నాకు మీజు గుర్తు రాలేదు. నువ్వే గుర్తొచ్చావు ఎందుకో అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక ఎలాగోలాగా నాన్హిని ఒప్పిస్తాడన్నమాట సేగున్. ఇంక అప్పుడు నాన్హి కూడా సరే నేను ఒప్పుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత తనకి డ్రెస్ ఇచ్చేసి సేగున్ ఏమో స్టేజ్ దగ్గరికొచ్చి నుంచుంటాడన్నమాట. ఇంక అప్పుడు నాన్హి ఏమో నడుచుకుంటూ వస్తుందన్నమాట. ఫస్ట్ నాని అయితే చాలా భయపడిపోతూ ఉంటుంది. తర్వాత చాలా కాన్ఫిడెన్స్‌గా నడుస్తూ ఉంటుందనమాట. ఇదే టైంలో తేహున్ కూడా అంటే మీజుని హాస్పిటల్‌లో జాయిన్ చేపిచ్చేసి వచ్చేస్తాడు. ఇంకా తను కూడా నాన్హిని చూసి చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇంకా జడ్జెస్ కూడా తను చాలా బావుంది అని చెప్పి అందరూ కూడా నడిచేస్తారనమాట. ఇంకా అప్పుడు ఫైనల్‌గా ఎవరు విన్ అయ్యారు అనేది అనౌన్స్ చేస్తూ ఉంటారు. ఇంకా అందరూ కూడా షాక్ అవుతారనమాట రిజల్ట్స్ చూసి. ఎందుకు అంటే నాన్హి వాళ్ళ ఫ్రెండ్ విన్ అవుతుంది. ఇంకా అప్పుడు నాన్హి వాళ్ళ ఫ్రెండ్ విన్ అవ్వటం ఏంటి అని చెప్పేసి నాన్హి అలాగే సేగున్ ఇద్దరు కూడా పిచ్చివాళ్ళలాగా గెంతులేస్తూ నవ్వుకుంటూ ఉంటారనమాట. మనం అంతా పాడు చేసేసాము అని చెప్పేసి. ఇంకా అదే టైంలో సేగున్ ఏమంటాడు అంటే, "మళ్ళీ మనం కలిసాము" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా నాన్హి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుందనమాట. తర్వాత నాన్హి ఏమో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. ఇంకా అలా టైం అనేది గడుస్తూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు నాన్హి దగ్గరికి తేహున్ వస్తాడు. తేహున్ వచ్చేసి మీజుకి అంటే వాళ్ళ గ్రాండ్‌మా దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే తనకి కొంచెం యాంగ్జైటీ డిజార్డర్‌ని తగ్గించుకోవటం కోసం అని చెప్పేసి తేహున్ అంటూ ఉంటాడు. "నువ్వు సేగున్‌తో హ్యాపీగా ఉండు" అని చెప్పేసి తేహున్ అంటాడనమాట. ఇంకప్పుడు నాన్హి కూడా సరే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక తర్వాత ఒక రోజు ఏమవుతుంది అంటే మోనాన్‌హికి రింగ్ కనిపిస్తుందనమాట. మ్యాజికల్ రింగ్ ఉంది కదా! ఆ రింగ్ ఏమో కింద పడిపోయి ఉంటుంది. ఇంకప్పుడు నాని ఆ రింగ్‌ని చూసి అమ్మా! ఏంటి రింగ్ ఎక్కడ పడేసావు అని చెప్పేసి చూస్తూ ఉంటుంది. కానీ ఆ రింగ్ లేకుండా వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ దగ్గర ఉంటారనమాట. ఇంక అప్పుడు నాన్హి ఏమో షాక్ అయిపోయి ఏంటిదంతా మీ ఇద్దరు కలిసి నా దగ్గర యాక్ట్ చేసారా? అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు నాన్హి వాళ్ళ మదర్ ఏమంటుంది అంటే, అవును మీ ఫాదర్‌కి నేను రింగ్ లేకుండానే కనిపించాను. మీ ఫాదర్‌కి నేను నచ్చానంట. కానీ ఈ రింగ్‌ని నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను. కానీ ఆ జర్క్ ఆ రింగ్ లేకుండా నన్ను చూసి నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు వాళ్ళ పేరెంట్స్‌ని చూసి నాని ఏమో
ఏమో మీరిద్దరూ నన్ను మోసం చేశారు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ వాళ్ళ మదర్ మాత్రం నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇంకా వాళ్ళు అంటే ఒక 6 మంత్స్ బ్యాక్ వీళ్ళందరూ కలిసి ఒక స్వీట్‌ని తయారు చేశారు కదా! మోజు అని చెప్పేసి. ఇంకా ఆ స్వీట్‌ని 6 మంత్స్ తర్వాత ఒక్కొక్కళ్ళు టేస్ట్ చేసే టైమ్ వస్తుందన్నమాట. ఇంకా ఎవరు చేసిన స్వీట్‌ని వాళ్ళు చూడ్డానికి వస్తూ ఉంటారు. కానీ సేగున్ అలాగే మోనాన్‌హి ఇద్దరూ కలిసి ఒక స్వీట్‌ని చేస్తారు కదా! హార్ట్ షేప్‌లో. బట్ సేగున్ మాత్రం రాడనమాట. ఇంక నాన్హి ఏమో డల్‌గా ఉంటుంది. ఇంక తను డల్‌గా ఉండేటప్పటికి అప్పుడే సేగున్ వస్తాడనమాట. "సారీ నన్ను క్షమించండి నేను లేట్‌గా వచ్చాను" అని చెప్పేసి వాళ్ళిద్దరూ తయారు చేసిన స్వీట్‌ని చూసి, "ఇది చాలా బ్యూటిఫుల్‌గా ఉంది కదా నాన్హి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక తర్వాత నాన్హిని బయటకి తీసుకెళ్ళి, "నీ దగ్గర ఆ రింగ్ ఉండాలి కదా! ఆ రింగ్ నాకివ్వు" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు నాన్హి అంటుంది, "నేను ఆ రింగ్ పెట్టుకోకూడదు అని చెప్పి డిసైడ్ అయ్యాను. నువ్వెంత చెప్పినా నేను ఇంకా ఆ రింగ్ పెట్టుకోను" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు సేగన్ ఏమంటాడు అంటే, "నువ్వు ఆ రింగ్ ఏం పెట్టుకోక్కర్లేదు. ఆ రింగ్ ఇచ్చేసి ఈ రింగ్ పెట్టుకోవాలని చెప్పి నేను ఈ రింగ్ తీసుకొచ్చాను. మనిద్దరం పెళ్లి చేసుకుందాము" అని చెప్పేసి ఇంకా సేగన్ అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు నాన్హి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారనమాట. ఇంకా తర్వాత ఒక రోజు ఇంకా సేగున్ ఏం చేస్తాడు అంటే, "ఆ రింగ్‌ని పడేస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు నాని అంటుంది, "లేదు ఈ రింగ్ నా కూతురికి కూడా ఉపయోగపడుతుంది కదా! ప్లీజ్ ఉంచు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు సేగున్ అంటాడు, "మన కూతురు చాలా అందంగా ఉంటుంది. తనకి ఈ రింగ్ ఏం అక్కర్లేదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు నాని అంటుంది, "ప్లీజ్ లాస్ట్ టైమ్ ఒక్కసారి నేను నీకు అందంగా కనిపిస్తాను. ఒకసారి నాకు ఆ రింగ్ పెట్టవా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు సేగున్ కూడా సరే అని చెప్పేసి ఇంక తనకి రింగ్ పెడతాడనమాట. ఇంక రింగ్ పెట్టుకున్న తర్వాత నాని ఏమో నేను అందంగా ఉన్నానా? క్యూట్‌గా ఉన్నానా? అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. కానీ సేగన్‌కి మాత్రం నాన్‌హియే కనిపిస్తుందనమాట. ఇంక నాన్‌హిని చూసిన వెంటనే సేగున్ కూడా "నువ్వు చాలా అందంగా ఉన్నావు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాని తర్వాత సేగున్ ఏం చేస్తాడు అంటే ఆ రింగ్‌ని పడేస్తాడనమాట. ఇంకా ఆ రింగ్ ఏమవుతుంది అంటే ఒక కార్ కింద పడిపోయి ఆ రింగ్‌లో ఉన్న పవర్ అంతా కూడా మొత్తం వరల్డ్ అంతటికి వచ్చేసి ఇంకా వరల్డ్‌లో ఉన్న అమ్మాయిలందరూ కూడా అందంగా అందరూ కూడా హ్యాపీగా అయిపోతారనమాట. అండ్ ఈ డ్రామా అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ ఈ డ్రామాలో అయితే అందరూ కూడా పర్ఫెక్ట్‌గా ఉండరు. బట్ మనం చూసేదాన్ని బట్టే పర్ఫెక్ట్‌నెస్ అనేది ఉంటుంది అని చెప్పేసి ఒక మంచి క్వెటేషన్ కూడా ఇస్తారనమాట ఈ డ్రామాతో. అండ్ ఈ డ్రామా అనేది ఇలా అయిపోతుంది. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.